నమస్తే అండి, నేను రజాక్. అఖండ 2 ఈ సినిమా రిలీజ్ అవుతుందో లేదో పక్కన పడేస్తే ఏదో ఒక రోజు రిలీజ్ అవుతుంది, రిలీజ్ అవ్వకుండా అయితే ఉండదు. కానీ మూవీ టీం ఎందుకు రెస్పాండ్ కాదు? మూవీ టీం ఎందుకు పబ్లిక్గా ప్రెస్ మీట్ పెట్టలేదు? మూవీ టీం అభిమానులకు ఎందుకు రెస్పాండ్ కావట్లేదు అని చెప్పేసి బాలయ్య బాబు గారి అభిమానులంతా కూడా అడగడం జరుగుతుంది. నేను ఇక్కడ ఒక్కటే క్వశ్చన్ చెప్పాలనుకుంటున్నా కూడా. ఒక జవాబు క్వశ్చన్ ఏంటంటే, వాళ్ళకి రెస్పాన్సిబిలిటీ లేదా? 14+ ఎంటర్టైన్మెంట్ అనే ఒక సంస్థకి రెస్పాన్సిబిలిటీ లేదా అని చెప్పేసి వాళ్ళు అడుగుతున్నటువంటి క్వశ్చన్ నేను అడుగుతున్నాను. వాళ్ళు సినిమా చేశారు, బాలయ్య బాబుతో సినిమా వచ్చిందని అనౌన్స్ చేశారు. తర్వాత 2 గంటల్లో 3 గంటల్లో షో పడుతుందానికి టికెట్లు ఓపెన్ చేసినారు. అందరూ టికెట్లు బుక్ చేసుకున్న తర్వాత షో పడట్లేదు అన్నారు. అబ్రాడ్ కంట్రీస్లో అంటే ఫారిన్ కంట్రీస్లో పడుతుంది కాబట్టి అక్కడ సినిమా చూడొచ్చు అని చెప్పేసి అనుకున్నారు. కట్ చేస్తే అక్కడ కూడా సినిమా పడదు, రేపు థియేటర్లో మన ఇండియా వైడ్ పడిద్ది అన్నారు. అక్కడ కూడా పడదు, ఆ తర్వాత ఆగిపోద్ది సినిమా అన్నారు. నెక్స్ట్ డేట్ ఎప్పుడో చెప్పరు, ఎప్పుడు సినిమా బయటకు వచ్చిందో చెప్పరు. యాక్టర్ కానీ డైరెక్టర్ కానీ ప్రొడ్యూసర్ కానీ ఒక్కళ్ళు కూడా బయటకు వచ్చి మాట్లాడలేదు. వాళ్ళకి పాపం బాలయ్య బాబు గారి మీద కోపం లేదు. ఆ కోపం మొత్తాన్ని, ఆ సినిమా బయటకు రాలేదనే కోపం మొత్తాన్ని కూడా సదరు ప్రొడ్యూసర్ మీద చూపించడం జరుగుతుంది. ఇక రెండో కోణం చూస్తే మరి మనకే ఇలా ఉంది, మన అభిమాన హీరో సినిమా వస్తుందని చెప్పేసి మనమే ఇలా ఉంటే, కొన్ని కోట్లు వెచ్చించి ప్రొడ్యూస్ చేసి నిర్మాణం చేసినటువంటి కంపెనీ ఇప్పుడు వాళ్ళ సినిమా లేట్ అవుతున్న కొద్దీ వాళ్ళ ఫైనాన్స్ రేట్ అనేది పెరిగిపోద్ది, అంటే వడ్డీ రేట్లు పెరిగిపోతాయి వాళ్ళు తెచ్చినటువంటి అప్పులుగా. మరి వాళ్ళెంత సఫర్ అవుతూ ఉంటారు, వాళ్ళెంత ఇబ్బంది పడుతూ ఉంటారు. మనం ఆ కోణంలో కూడా ఒకసారి చూడొచ్చు కదా. అభిమానుల బాధ ఓకే, కరెక్టే, వాళ్ళు ఎందుకు రాలేదు బయటికి, ఎందుకు వచ్చి చెప్పట్లేదని చెప్పితే అది ఎడిదారి తీస్తుందో తెలియదు. వాళ్ళు ఇప్పుడు కోర్టు గురించి మాట్లాడాల్సి వస్తుంది, అలాగే వాళ్ళు ఇచ్చినటువంటి అప్పుల గురించి మాట్లాడాల్సి వస్తుంది. మీడియాని ఈ టైంలో ఫేస్ చేయడం అంటే అంత మామూలు విషయం కాదు. మీడియా వాళ్ళు ఎక్కేసి కూర్చుంటారు. అలాంటప్పుడు మీరు ఎందుకు సినిమాలు చేశారంటే అదండి ఇదండి ఏంటంటే అంతా ఓన్ చేసేస్తారనమాట, గ్రాంటెడ్గా తీసుకుంటారనమాట. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రొడ్యూసర్ని డైరెక్టర్ని ఇష్టం వచ్చినట్టు క్వశ్చన్లు అడుగుతూ ఉంటారు. అందుకోసం అని చెప్పేసి వాళ్ళు ఎక్కడికక్కడ ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకోవడం కోసం ఇంటర్నల్గా ఎవరైతే సినిమా పెద్దలు ఉంటారో వాళ్ళందరినీ కూడా కూర్చోబెట్టుకొని వీళ్ళు ఇప్పుడు దీనికి సంబంధించి రాజీలు చేసుకోవడమా, కోర్టు త్రూ చేసుకోవడమా, కొంతమేర అప్పులు తీర్చడమా అని చెప్పేసి చేస్తూ ఉన్నారు. నేను ఇంటర్నల్ చెప్తున్నాను, ఒక ప్రొడ్యూసర్ బయటకు వచ్చి మాట్లాడడం విజయం సాధించిన తర్వాత చాలా తేలిక, లేదంటే సినిమా ముందు ప్రీ రిలీజ్ ఈవెంట్లో మాట్లాడడం తేలిక. కానీ అర్ధాంతరంగా సినిమా ఆగిపోతే ఎంతమంది క్వశ్చన్ చేస్తారనుకున్నారు? మీరు అడిగేటటువంటి క్వశ్చన్లు అన్నింటినీ జర్నలిస్టులు ముక్కు పిండి క్వశ్చన్లు అడుగుతారు. ఆ సదరు ప్రొడ్యూసర్ దగ్గర నుంచి జవాబులు ఉండవు, వాటి గురించి వాడిని బయటికి చెప్పలేడు. అలాంటి సిచ్యువేషన్ ఒకటి వచ్చింది కాబట్టి ఆ మూవీ టీం బయటికి రావట్లేదు. వాళ్ళు సినిమాని అంతలా ప్రమోట్ చేసుకున్నారు, ప్రజల్లోకి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు, అభిమానుల దగ్గరికి చేర్చే ప్రయత్నం చేశారు, సినిమాని అమ్మారు, డిస్ట్రిబ్యూట్ చేశారు. రేపు సినిమా ఇంకో 2 గంటల్లో సినిమా పడుతుంది అనగా ట్యూబ్స్లో సినిమా అలా నిక్షిప్తమై ఉంది. మీకు తెలుసా, ట్యూబ్స్లో సినిమా అలా ఉండిపోయింది. కోర్టు ఆర్డర్స్ వాటిని తీసేస్తే కనుక, రివోక్ చేస్తే కనుక వెంటనే ఆ సినిమా అనేది ప్రసారం అవుతుంది. కాబట్టి కొంచెం అర్థం చేసుకోండి, ఒత్తిడి తీసుకురావడం కరెక్ట్ కాదు. నేను మీ అభిమానాన్ని చెప్తున్నాను, ఇక్కడ 2 కోణాలు మనం చూద్దామని చెప్తున్నాను అంతే తప్ప దీంట్లో ఇంకొక ఉద్దేశం అయితే నాకైతే లేదు. బాలయ్య బాబు గారు కూడా ఏం చేయలేరు, ఆయన ఫీల్ అయ్యే స్ట్రెస్ ఆయనకు ఉంటుంది. దయచేసి ఒత్తిడి చేయొద్దు, సినిమా వస్తుంది, వచ్చినప్పుడు సినిమాని ఎంజాయ్ చేయండి, థియేటర్లో ఎంజాయ్ చేయండి, ఎగరండి, గెంతలండి, ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ కూడా తీసుకెళ్ళండి, నాన్న రచ్చ చేయండి, తప్పులేదు. కానీ సినిమాని అంటే ప్రొడ్యూసర్స్ని నలిపేయడం కరెక్ట్ కాదు కదా. వాళ్ళు డబ్బులు పెట్టి ఫైనాన్షియల్ తెచ్చి ఇన్ని ఇబ్బందులు పడుతున్నటువంటి వ్యక్తులు, వాళ్ళు ఎప్పుడో చేసినటువంటి అప్పులకి ఇప్పుడు కట్టమని చెప్పేసి కోర్టుకు వెళ్తే దాని మీద రకరకాల ఇబ్బందులు పడుతున్నటువంటి వ్యక్తులు బయటకు వచ్చే సమాధానం కూడా చెప్పలేనటువంటి పరిస్థితి. ఆ కోణాన్ని మనం అర్థం చేసుకోవాలి, దయచేసి అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను.